పిల్లలతో సమ్మర్ హాలిడేస్ చాలా టార్చర్ అనుకునే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే రీసెంట్‌గా బ్లింకిట్‌లో అయితే కొన్ని ఇండోర్ గేమ్స్ ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశానండి. పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. అబ్బబ్బా! మా పెద్దోడిది పెద్ద ఏజ్ కాదు, చిన్నోడిది చిన్న ఏజ్ కాదు. అంత అల్లరి చేస్తున్నాడు. ఇదైతే చాలా చాలా బావుంటుంది. అండ్ 1 ఏయడానికైతే చాలా కష్టమైతే పడుతుందండి. చాలా టైమ్ పాస్ కూడా అవుతుంది. ఇది గేమ్ ఆడడానికే మినిమమ్ 1 అవర్ అయితే పడుతుంది. నాకైతే ఈ ఈ బాల్ గేమ్ అయితే నాకు 80 రూపీస్‌కొచ్చింది. అండ్ మీరు కా ఆహ్, నాకైతే ఇది వర్త్ అనే అనిపించింది. 80 రూపీస్‌కి ఏమే రాదు. అలాంటిది 80 రూపీస్‌కి ఇదొచ్చిందంటే నాకైతే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అండ్ పిల్లలకైతే చాలా చాలా టైమ్ పాస్ అవుతుంది. మస్ట్‌గా ట్రై చేయండి. అండ్ మనం కూడా ఎప్పుడైనా లంచ్ చేసి టీవీ, మొబైల్ చూడకూడదు అన్నప్పుడు ఇది జస్ట్ టైమ్ పాస్‌కైతే ఆడొచ్చు. అండ్ చాలా బావుంది. అండ్ ఇంకొక ఐటెమ్ కూడా ఆర్డర్ చేశాను. అండ్ చూడండి ఇది ఎలా ఆడతామో అండ్ దానికైతే మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్‌తో దాన్నైతే హోల్‌లో వేయాలి. బట్ చాలా కాన్సంట్రేషన్ ఫోకస్ అయితే ఉండాలి. నార్మల్‌గా ఎత్తి వేసేయమైతే వేయలేము. బట్ ఇదైతే ఒక 8 ఇయర్స్ కిడ్స్ వాళ్ళైతే ఆడొచ్చు. మరిన్ని ఇండోర్ గేమ్స్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేనైతే ఇది బ్లింకిట్‌లో ఆర్డర్ చేశాను. అండ్ వితిన్ 15 మినిట్స్‌లో అయితే నాకొచ్చింది. మా వాడైతే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉన్నాడు. ఇవన్నీ ఆ మమ్మీ ఆర్డర్ చేసింది. మనం ఎట్లైనా ఆడాలి అని అయితే. నేనైతే ఇదైతే కొంచెం కష్టమే అనిపించింది. అండ్ జస్ట్ కాన్సంట్రేషన్‌గా ఆడితే చాలా ఈజీ. మీరు పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తున్నారు? సమ్మర్ హాలిడేస్ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పరా? అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోవస్తుంది. అండ్ ఆల్రెడీ కొంతమందికి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా కదా! ఇవైతే ఒక 10 అయితే వచ్చాయి బాల్స్. అండ్ కొంచెం అయితే కష్టం. బట్ ట్రై చేయండి సక్సెస్‌గా ఖచ్చితంగా ఈజీ అయితే అవుతుంది. డైలీ ఆడగా, ఆడగా, ఆడగా. ఇంకేంటి విశేషాలు? అండ్ మీకు ఈ ఈ టాయ్ మీకెలా అనిపించింది? అండ్ ఈ ఇండోర్ గేమ్ అండ్ మీకు తెలిసిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండోర్ గేమ్స్ ఏవైనా ఉంటే చెప్పరా? అండ్ బిలో 5 ఇయర్స్ కిడ్స్‌కి అండ్ అల్లరి చేయకుండా. వీడియో స్టార్ట్ చేసిన దానికి ఒక్క గోలీ అయినా వేద్దామనైతే నేనైతే ట్రై చేశాను. అండ్ మా వాడు ఏ మమ్మీ, ఏ మమ్మీ అని ఫుల్ ఎంకరేజ్ అయితే చేస్తున్నాడు. బట్ ట్రై చేశాను కానీ ఒక్కటి కూడా పడలేదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఆడినప్పుడు చూపిస్తాను. ఇంకొక ఐటెమ్ అయితే చాలా బావుంటుంది. ఇది ఫ్యామిలీతో ఖచ్చితంగా ఆడొచ్చు. అండ్ చాలా మందికి దీని గురించి ఐడియా అయితే ఉంటుంది. అదేంటో కాదండి తంబోలా. అసలు మ్యారేజ్‌కి ముందు తంబోలా అంటేనే నాకు తెలీదు. బట్ మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో అయితే ఆన్‌లైన్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగేది కదా! అప్పుడు ఆన్‌లైన్‌లో అయితే ఈ గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. మా హస్బెండ్ అయితే ఒక్కసారి కూడా గెలవలేదు. అప్పుడు నాకైతే ఇది గుర్తొచ్చి మా వాడికి పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇదైతే నంబర్స్ కూడా వస్తాయి. 1-90 నంబర్స్ వస్తాయి. నంబర్స్ ఫోకస్ చేయగలుగుతాడు, రీడ్ చేయగలుగుతాడు. అండ్ అప్పుడు వచ్చిన నంబర్ అయితే పెట్టగలుగుతాడు. ఇదైతే నాకు ఐ థింక్ 150 ఎంతో వచ్చేది. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి బ్లింకిట్లో అయితే. గేమ్స్ అయితే అండ్ నేను తీసుకున్నవైతే నాకు చాలా రీజనబుల్‌గా అనిపించింది. బట్ దానిపైన ఉన్న ఒక రేటు, బట్ నేను తీసుకున్నదైతే డిఫరెంట్ రేటు. అండ్ మా వాడైతే అడుగుతున్నాడు, ఇది ఇప్పుడే ఆడదామా అని. ఇప్పుడే కదరా ఓపెన్ చేస్తాను, నాకు కొద్దిసేపు వెయిట్ చేయని అయితే చెప్పాను. అండ్ ఈ సమ్మర్‌కి పిల్లల్ని బయట పంపించాలంటేనే చాలా కష్టంగా ఉంది. మనకే కష్టంగా ఉంది. ఇంకా వాళ్ళకెంత కష్టంగా ఉంటుంది. అట్‌లీస్ట్ లంచ్ చేశాక ఫ్యామిలీతో ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే ఈ గేమ్ అయితే ఫినిష్ చేయొచ్చు. బట్ 3 మెంబర్స్ ఆడాలంటే కొంచెం టైం టేకెన్ అవుతుంది. బట్ ఒక 5 మెంబర్స్, 4 మెంబర్స్ అయితే చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. మా వాడైతే మధ్యలో కెమెరాకొచ్చి పోజులు అయితే ఇస్తున్నాడు. ఇది ఓపెన్ చేయడానికైతే కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ ఫైనల్‌గా మనమైతే కష్టపడి, ఇష్టపడి చాలా చెమటోర్చి అయితే ఓపెన్ చేసేసాం. అండ్ ఫస్ట్ అదొచ్చి బోర్డ్. ఈ బోర్డ్‌లో అయితే మనం ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఆ బోర్డ్ మీద ప్లేస్ చేయాలి. కిడ్స్‌కైతే నెంబర్స్ అయితే చాలా ఈజీగా నేర్చుకుంటారండి. 1 to ఇవైతే చిన్న చిన్నగా సర్కిల్స్‌లా ఉన్నాయి కదా! ఇవన్నీ మనం పీసెస్ సెపరేట్‌గా చేయాలి. సెపరేట్‌గా చేసి అండ్ ఇదైతే తంబోలా పేపర్స్. అంటే ఈ ఎంతమంది అయితే 600 పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 600 పేపర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ అయితే ఇవ్వాలి. అండ్ దాంట్లో వచ్చే నంబర్స్ ప్రకారం అయితే ఐ థింక్ తంబోలా మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ 600 పేపర్స్ అయితే నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. మా వాళ్ళతో ఎలా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. మా చిన్నోడైతే ఆడలేడు. బట్ మా పెద్దోడికైతే అన్ని నెంబర్స్ తెలుసు. అండ్ మా వాడు ఓపెన్ చేయడం అసలు ఏమేమి చాలా ఎక్సైటింగ్ అయితే అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అండ్ అన్నీ తెలుసుకోవాలి, అన్నీ చూడాలైతే అనుకుంటాడు. అండ్ ఇది చూసారా 90 నంబర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఈ 90 నంబర్స్ని మనం ఒక్కొక్క నెంబర్ తీసి ఒక్కొక్క ప్లేస్ ఈ కార్డ్బోర్డ్ ప్లేస్లో అయితే ప్లేస్ చేయాలి. ఓకేనా?
అని ఇంకెన్ని మీకేమన్నా ఇండోర్ గేమ్స్ చిన్నపిల్లలకి ఈజీగా ఉండేవి కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.